వెల్కమ్ టు శ్రీదేవి హోమ్ మేకర్ టిప్స్. ఈరోజు మనందరికీ ఇష్టమైన నేతి బొబ్బట్లు ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మైదా పిండి 1.5 కప్పులు, పచ్చిశనగపప్పు 1 కప్పు, తురిమిన బెల్లం 1 కప్పు, సాల్ట్ కొద్దిగా, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, నెయ్యి 1/4 కప్పు, ఆయిల్ 1/4 కప్పు, బొంబాయి రవ్వ 1 టేబుల్ స్పూన్. ముందుగా బౌల్లో 1.5 కప్ మైదా పిండి వేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వలన బొబ్బట్లు సాగకుండా సాఫ్ట్గా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. పిండిలో ఆయిల్ వేసి కలపడం వలన బొబ్బట్లు స్మూత్గా వస్తాయి. నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా ఎక్కువసేపు ఒత్తుకోవడం వలన బొబ్బట్లపై పిండి పలుసుగా సాఫ్ట్గా వస్తుంది. లేదంటే పిండి గట్టిగా ఉండి బొబ్బట్లు గట్టిగా వస్తాయి. కలుపుకున్న పిండిలో 1/2 కప్పు ఆయిల్ కానీ కరిగిన నెయ్యి కానీ వేసి పిండిని ఒకసారి కలుపుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. పిండి ఎంత ఎక్కువసేపు నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు అరగంట నానబెట్టిన పచ్చిశనగపప్పును కుక్కర్లో వేసుకొని 2 కప్పులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే పప్పు సాఫ్ట్గా ఉడుకుతుంది. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయింది. మూత తీసి చూద్దాం. పప్పులో చూడండి నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళని డ్రైన్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. ఈ కింద ఇచ్చిన వాటర్ని మనం పప్పుచారు కింద కాసుకోవచ్చు, లేదా సాంబార్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లారిన పప్పులో బెల్లం తురిమి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పప్పులో ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఈ పప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ రెడీ అయిపోయింది. పాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగించుకోవాలి. కరిగిన నెయ్యిలో శనగపప్పు పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయిస్తే అడుగున మాడిపోతుంది. పూర్ణం రెడీ అవ్వడానికి 7-8 నిమిషాలు టైం పడుతుంది. పాన్కి అడుగున ఇలా స్టిక్ అవ్వకుండా ఉంటే పూర్ణం రెడీ అయినట్లు. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణాన్ని వేరే ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో పూర్ణాన్ని పలుసుగా పరుచుకొని అరగంట సేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన పూర్ణాన్ని 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. పూర్ణాన్ని బాగా కలిపి నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోవాలి. పూర్ణం బాగా ఉడికింది. మన ఉండలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి చూడండి. పూర్ణం మొత్తం మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. 2 గంటలు నానబెట్టిన పిండిని మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలి. పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. పాలిథిన్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి పూర్ణం ఉండ సైజు కంటే తక్కువ పిండి తీసుకోవాలి. పిండిని ఇలా స్ప్రెడ్ చేసి ఇందులో పూర్ణం ఉండని పెట్టి అన్ని వైపులా గ్యాప్ లేకుండా కవర్ చేయాలి.
ఎక్కువగా ఉన్న పిండిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. నూనె చేతితో ఒత్తుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి నానబెట్టినప్పుడు వేసుకున్న నూనె స్ప్రెడ్ చేయడానికి సరిపోతుంది. చేత్తో తట్టడం కష్టం అనుకుంటే పూరీ ప్రెస్లో కూడా చేసుకోవచ్చు. పిండి బాగా నానడం వలన మనకి బొబ్బట్లు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి కదా. బొబ్బట్లను తీసి పాన్ మీద వేసి వేయించుకోవాలి. చూసారు ఎంత పలసగా వచ్చినాయో. పాన్ వేడెక్కాక 1 టీ స్పూన్ నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. బొబ్బట్లను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బొబ్బట్టు అంచుల వెంబడి 1 టీ స్పూన్ నెయ్యి వేసి 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. బొబ్బట్లను హై ఫ్లేమ్లో వేయించితే మాడిపోతాయి. పొంగుతూ సాఫ్ట్గా వస్తుంది కదా. పైన ఇలా కలర్ మారింది కదా. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. బొబ్బట్టు రెడీ అయిపోయింది. తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇలాగే మిగిలిన అన్ని బొబ్బట్లు రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. బొబ్బట్లు ఇప్పుడు మనం చేసుకున్నట్లే ఇదే టిప్స్తో చేసుకుంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.